హాయ్ అండి, మేమైతే తులజాపూర్లో వెళ్తున్నాం. మధ్యదారిలో అయితే కాసేపు ఆపి ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోదామని ఇక్కడ రెస్టారెంట్ పక్కకు ఆపినాం. ఇంకా టైం అయితే చాలా అవుతుంది, మాకు అప్పటికే ఆకలి అవుతుంది అనేసి ఇంకా గబగబా తినేసి వెళ్ళిపోయినాం. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉండే దర్శనం. మాకు ఇంకా పడుకోవడానికి టైమే లేకుండా వెళ్ళి ఇంకా రెడీ అయ్యి దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. మధ్యదారిలో అమ్మవారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ వాటర్ వస్తుంటాయండి. మనకి గుండం దగ్గర స్నానం చేయలేని వాళ్ళు ఇక్కడ మనం కొన్ని నీళ్ళు తీసేసుకొని మన మీద చల్లుకోవచ్చు. ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అంతా మంచి జరుగుతుంది. అండ్ చాలా రష్ ఉన్నారు. మేము 3 o'clock వెళ్ళినా సరే చాలా మంది ఉన్నారు. టూ మచ్ ఉన్నారు రష్ అసలు. మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇంకా దై పూజ చేసేసుకున్నాం. హ్యాపీగా జరిగింది. అమ్మవారిని అయితే దగ్గర నుంచి చూసినాం. చాలా హ్యాపీగా ఉండే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అక్కడైతే కూర్చున్నాం చాలాసేపు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల దర్శనం చాలా మంచిగా అవుతుంది అక్కడ. అండ్ రష్ కూడా కొంచెం తక్కువ. ఇంకా మేము అక్కడే కూర్చున్నాం కదా, 5-6 వరకు చాలా మంది వచ్చేసారు. ఇంకా అమ్మవారి పూజ జరుగుతుంది కదా, లైవ్ పెట్టిర్రు. నేనైతే రికార్డ్ చేస్తున్నా మీకు చూపిద్దామని, కానీ వీడియో మాత్రం బ్లర్ వస్తుంది, కెమెరాలో అంత రికార్డ్ అవ్వట్లేదు. దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఇంకా కాసేపు అక్కడే కూర్చొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం రూమ్ దగ్గరికి. మనం అక్కడికి వెళ్ళే ముందే పూజారులు ఉంటారు కొందరు, వాళ్ళతో మాట్లాడేసుకోవాలి. ఫుడ్ షెల్టర్ వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు మనకి. ఇంకా దానికి తగ్గట్టు మనీ ఇచ్చేయడమే ఉంటుంది మనకి. ఇంకా కొంచెం సేఫ్ సైడ్ ఉంటాము, అంత వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు కదా. ఇంకా ఫుడ్ తినేసి మేము మళ్ళీ అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళినాం. మేము 2 times వెళ్తాం. ఫస్ట్ అయితే దై పూజ, నెక్స్ట్ నైవేద్యం సమర్పించుకుంటాం. వెళ్తున్నప్పుడు మావారు ఇంకా చూడు నీకు ఏమేమి నచ్చుతున్నాయో చూడు, ఇంకా ఇప్పిస్తలే అంటున్నారు. చాలా హ్యాపీ కదా మనం అడిగినవి అన్నీ వాళ్ళు ఇప్పిస్తుంటే. అండ్ ఇక్కడైతే మేము మళ్ళీ నైవేద్యం సమర్పించుకొని వచ్చేసి ఇంకా రూమ్లో అయితే కూర్చున్నాం. ఇంకా మనకి వాళ్ళు ఏమేమి ఇస్తారో నేను చూపిస్తున్నాను. ఇక్కడ మా ఆడపడుచు అంటే మా అక్క చూపిస్తుంది. అండ్ ఇంకొన్ని ఫొటోస్ అయితే దిగేసినాం. నేను, మామయ్య అండ్ అక్క, మా ఆయన, నలుగురం వెళ్ళినాం మా ఫ్యామిలీ నుంచి. అండ్ మా ఊరు నుంచి చాలామంది వచ్చారు. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి పక్కనే చింతామణి రాయి ఉంటుంది. కుడి సైడ్ అండ్ ఎడమ సైడ్ రాయి తిరిగి అయితే మనకి ఏం జరుగుతుందో నేను చెప్తా. ఇక్కడ రాసి ఉంటుంది, వాళ్ళు మెన్షన్ చేస్తారు చూడండి. ఎడమ సైడ్ తిరగడం వల్ల మనం అనుకునే కోరికలు జరగవు, కుడి సైడ్ తిరిగితే మంచి జరుగుతుందంటే అనుకునే కోరికలు జరుగుతాయని. మధ్యలో అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే ఇంకా కష్టపడాలని మీనింగ్. ఇక్కడ చూడండి మావాడిది ఎడమ సైడే తిరుగుతుంది కదా, వాడు చాలా డిప్రెస్డ్ అనిపించిందంట. వాడికి 2 times చేసిన 2 times అలాగే జరిగింది వాడికి. అండ్ నైవేద్యం చూసేయండి, ఇక్కడ భక్షము, ఇంకా రైస్, నాన్ వెజ్ అండ్ చపాతీ. అమ్మవారికి అయితే ప్రసాదం సమర్పించేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం రూమ్ దగ్గరికి. ఇంకా కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నా నేను, మీకు చూసేసేయండి. చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని ర్యాండమ్ క్లిక్స్ తీసిర్రు మా వాళ్ళు మాకు తెలియకుండా. అండ్ మామయ్య, మా ఆయన, నాకు వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా నచ్చుతుంది. ఆయన ఇక్కడ చూడండి నన్ను టార్గెట్ చేసాడు, పిచ్చిదాని లెక్కనే ఉన్నా. అంత మార్నింగ్ నిద్ర లేదు. అమ్మవారు ఎంత బాగున్నారో కదా కళగా. ఆయన చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఈ వ్లాగ్ నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.